మీరు భగవద్గీత శ్లోకాల పోటీల్లో పాడటానికి మీకు కొన్ని శ్లోకాలు చెప్పాను కదా. చెప్పలేదు గురుగారు, వినిపించారు. ఆ? చెప్పలేదు గురుగారు, వినిపించారు. అదే లేవాయ్, వినిపించడం అంటే చెప్పడమే. ఏది వాటిలోంచి శ్లోకం చెప్పు. అలాగే గురువు గారు చెప్తాను. ఆ. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్లోకం బాగా చెప్పావురా. పోటీల్లో కూడా ఇలాగే చెప్పు. ఎవరు నేర్పారంటే మా గురువు గారని చెప్పు. అర్థం అడిగితే ఏం చెప్పాలి గురువు గారు? శ్లోకం నేర్చుకున్నవాడు అర్థం నేర్చుకోలేదురా వేధవా. కేసెట్ లో లేదు గురువు గారు. కేసే అవును కదా. రే నీకెందుకురా, నువ్వు ఖండాల కింద శ్లోకం చెప్పు, అర్థం నేను చెప్తాను. పవిత్రానాయ సాధూనాం. అదో చాలా కష్టంగా ఉంది కదా. పవిత్రానాయ సాధువునం, సాధువులు పవిత్రులే ఉన్నారు. పవిత్రులైన సాధువులను తర్వాత వినాశాయ చతుష్కృతాం. వినాశాయ చ దుష్కృతాం. పవిత్రంగా ఉన్న సాధువులను వినాశనము చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? టీవీ ఛానల్సే కదా. అంటే పవిత్రంగా ఉన్న సాధువుల్ని టీవీ ఛానల్స్ నాశనం చేస్తున్నాయని అర్థం. ఇంకా ఉంది గురువు గారు. చెప్పరా. ధర్మ సంస్థాపనార్థాయాం సంభవామి యుగే యుగే. వస్తున్నా రండి గురువు గారు. ధర్మం అనే సంస్థను స్థాపించి ప్రతి యుగము మనము సంభావనల్ని దండుకోవచ్చు అని దీని అర్థం రా. నాన్నగారు, ఏమిటి? పవిత్రానాయ కాదురా, పరిత్రానాయ అంటే రక్షించడం. మంచిని కాపాడటం కోసం చెడును సంహరించి ధర్మాన్ని 4 పాదాలపై నడపడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఇది దీని అర్థం. మరి గురుగారు అలా చెప్పారేంటి? నాన్నగారు మీకు తెలుసో లేదని టెస్ట్ చేస్తున్నారు అంతే. ఎవరా మీరు? అమ్మనేం నువ్వు ఇచ్చిన బిల్డప్ చూసి మీ నాన్న శంకరాభరణం సోమయాజులు అనుకున్నాను. కాదు, పక్కా ఎంఎస్నారాయణ టైపు. అర్థాన్ని మార్చి చెప్పాడంటే మీ నాన్నకి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. అవును, ఆయన బిల్డప్ కాపాడుకోవడానికి, అగ్రహారంలో ఆయన పరువు ప్రతిష్టలు నిలబెట్టుకోవడానికి నా జీవితాన్ని పూజలకి పునస్కారాలకి అంకితం చేశాడు. ఆరతి తీసుకోండి అమ్మా. ఓం గణనాత్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపస్రవసం. నాకేమో మోడర్న్ గా ఉండాలని, అందమైన అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలని కోరిక. దానికి తగ్గట్టుగానే ఎక్కడికి వెళ్ళినా అందమైన అమ్మాయిలు, గుడిలోకి వెళ్తే అందమైన అమ్మాయిలు, వ్రతానికి వెళ్తే అందమైన అమ్మాయిలు, ఏదన్నా పూజలకు వెళ్తే అందమైన అమ్మాయిలు. వాళ్ళని చూడగానే నాలో తెలియని ఏదో పులకింత. పులకరింత అంటే నువ్వు కూతకొచ్చావన్నా, వయసులో ఉన్నావు కదా. అలా ఒక రోజు నేను పూజ చేస్తుంటే ఒక అందమైన అమ్మాయి నన్ను చూసి నవ్వింది. అప్పుడు నువ్వేం చేసావు? నేను కూడా నవ్వాను అనుకో. అబ్బో, అప్పుడు అమ్మాయి ఏం చేసింది? తను సీరియస్ గా నా దగ్గరికి వచ్చి అమ్మయ్యా, ఇన్నాళ్ళకు నా సిగ్నల్ అందిందా దేవుడా? చెప్పండి అది చెప్పండి. అది ఎలా చెప్పాలో తెలియటం పర్లేదు, ఎలాగోలా చెప్పండి. నాకు మహేష్ బాబు లాంటి అందగాన్ని మొగుడుగా వచ్చేలా ఆశీర్వదించండి. మహేష్ బాబు కావాలంట. దీనికి ఏమైనా కొమ్ములున్నాయా? అందరూ వాళ్ళనే కోరుకుంటే మన పర్సెంట్ అన్నా. ఏంటి కోపం వచ్చిందా? నాకు కూడా కోపం వచ్చింది. అప్పుడు నేనేం చేశాను తెలుసా? ఏం చేసావు? నేను కూడా ఆ రోజు నుంచి అందమైన హీరోయిన్ కలగంటూ మొదలు పెట్టాను. కలలా? టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్. లడ్డూ కావాలా నాయన? పాలతో చేసిన నేతి లడ్డూలు, ఒక కలకి ఒకటి. మరొక లడ్డూ కావాలా నాయనా? శాస్త్రి, నాన్న, అయ్య బాబోయ్, నన్ను ఎలా చూస్తే ఊరేసుకుంటా. స్వామి క్షమించండి, పగలంతా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను కదా, రాత్రి ఏదో నాకు కొంచెం రిలీఫ్ గా ఉంటుందని. ప్రొద్దుటే లేచి సంధ్యావందనం చేసుకోవడం, ఆ భగవంతుని ధ్యానించుకోవడం లాంటివేవి. ఏంటి నాన్నగారు, భగవంతుని అంబికా దర్బార్తో ఆరాధిస్తుంటే మధ్యలో పిలిచి డిస్టర్బ్ చేశారు. ఏంటి విషయం? ఆ సారీరా, ఎప్పటికైనా ఈ ఓంకార శాస్త్రికి వారసుడు నువ్వే అని నిరూపిస్తావురా. ఓహో,
అది చెప్పడానికా పిలిచారు? ఈ రోజు వేదం క్లాసు లేదా? అది కాదురా, క్యాసెట్లన్నీ అరిగిపోయాయి, వాళ్ళకి సెలవు ఇచ్చేసాను. సరే గానీ నువ్వు వెళ్ళి డ్రెస్ వేసుకురా, మనకి ఎందుకు టైం అవుతోంది. విందా? విందేంటి? అదేరా, మన మెగాస్టార్ చిరంజీవి గారు 150 చిత్రం ప్రారంభిస్తున్నారు. దాని సందర్భంగా తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఓహో, మనకి ఇన్విటేషన్ ఉందా? మనకి ఏ ఫంక్షన్ కి ఇన్విటేషన్ ఉంది గనక పొద్దునే పేపర్ తిరిగేయడం, అందులో నగరంలో ఈనాడు చూడడం, అక్కడికి పొలోమని వెళ్ళి హలో అని పలకరించి ఆ బస్పాలు అవ్వడం మీ నాన్నకి అలవాటే కదరా. నాంచారి కాదా మరి? మొన్నటికి మొన్న పిల్లోని ప్రోగ్రామ్ కి గెస్ట్ నమ్మా అంటూ తీసుకెళ్లారు. గేట్ దగ్గర వాచ్మెన్ మీతో పాటు నన్ను గెంటలేదు, మర్చిపోయారా? అది మన ఇద్దరికే తెలుసు. ఇక్కడ నువ్వు అందరికీ సాటిపిస్తున్నావు. నోర్మాయ్ ఏమన్నా అంటే చుప్రహో బోల్తా హై. ఏదో హిందీ కూడా ఒకటే. ఇదిగో అక్కడ పంచాంగం తీసుకురా. కిదర్ హై? వదరహాయ్ వదరహాయ్. అబ్బా, ఒరేయ్ బలపత్రాష్ట్రుడా, ఇప్పుడే జూలోంచి పారిపోయిన మినీ ఎలుగుబట్టిలాగా ఏంట్రా గంతులు? ఆ డ్రెస్ ఏంట్రా కోతిలాగా, ఆ కుప్పి గంతులు ఏంట్రా వెధవా? అణువణువు వేదంతో నిండిపోయిన ఈ ఇంటిని భ్రష్టు పట్టిస్తున్నావురా. రేయ్, ఎన్ని తిట్టినా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా పట్టించుకోవారా ఎదవా? వెయిట్, ఏంటి డాడ్ మీలో మీరు మాట్లాడుకుంటున్నారా? నాలో నేను మాట్లాడుకుంటున్నానా? చి 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 చి. రేయ్, ఆ పెద్ద కొడుకుని చూస్తే కడుపు నిండిపోతోందిరా. నిన్ను చూస్తే కడుపులో ఉన్నది బయటకు వచ్చేస్తోందిరా. డాడ్ ఇట్స్ కామన్, లోపల ఉన్నది బయటకు వస్తే ఫేస్ స్ప్రెడ్ అయిపోతుంది. మీరు త్వరగా బాత్రూమ్కి వెళ్ళండి. నానా, నీకు వేడిగా బూస్ట్ కలిపి టేబుల్ మీద పెట్టాను, తాగి. వీడికి కూర్చోద్దు, పురుగుల మందు కలిపి వేధవా. తండ్రి నానే మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? మీరు ఊరుకోండి, వాడు మైకేల్ జాక్సన్ వారసుడు. ఆ గట్టిగా అనుకో, ఎవరన్నా వింటే అపార్థం చేసుకో. చాలండి, వీణ్ణి నీ కొడుకు నీ కొడుకు అంటారు. ఎంత పిన్నినైతే మాత్రం పెద్ద కొడుకు నా కొడుకు కాదా? మీరు ఇంకొకసారి ఐసా బోలేతో మై అందరు చల్ జాతి. తొందర జావు పకడో పకడో. చలో, దేదో చలో. దేదో. ఇది హిందీ నేర్చుకోవడం కాదు కానీ హిందీతో చంపేస్తుంది. గుడ్ మార్నింగ్ బ్రో. ఏమిట్రా ఇంత పొద్దునే టిప్ టాప్ గా రెడీ అయ్యి వచ్చావు? ఎక్కడికి వెళ్ళావు? నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఆహా, ఏమిటట? నా ఫోన్ చూడాలనిపించిందంట, సరే అని వెళ్ళొచ్చాను. ఆహా, దానికేం పోయే కారణం? ఏంటేంటి? ఏదో ఫ్లోలో అన్నాను లేరా. ఇంత పొద్దునే రమ్మందంటే అంత డీప్ గా లవ్ చేస్తున్నారా నిన్ను? అదేమో తెలియదన్నయ్య, అమ్మాయిలు లేనంటే పడి చెప్తున్నారు. సరే పిలిచింది కదా నీ వెళ్తే ఏమడిగిందో తెలుసా నీకు? ఏమందిరా? నా లవ్ దానికి లైఫ్ లాంగ్ కావాలంట. అందులో తప్పేముందిరా? మరి ఒప్పుకున్నావా? ఎలా కుదురుతుందన్నయ్య? అయినా లైఫ్ లాంగ్ ఇవ్వడానికి అదేమన్నా లైఫ్ ఇన్సూరెన్సా? అయినా పొద్దున లేచి తనతో జాగింగ్ చేయాలంటే చాలా కష్టం కదా, అందుకే డ్రాప్ చేసా. అదేమిట్రా అలా చేసావు? నువ్వెందుకని ఎంత ఫీల్ అవుతున్నావు? ఇది లేకపోతే ఇంకోటి, రమ్య లేకపోతే దివ్య. అంత ఈజీ ఏంట్రా అమ్మాయిలు పడేయటం? ఇట్స్ క్వైట్ న్యాచురల్ అన్నయ్య. అయినా మడి కట్టుకొని గుడికి వెళ్ళే నీకెందుకు లవ్ గురించి? కింద నాన్న వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళి పూజ చేసుకొని పులిహార భోంచెయ్. అలా అనుకురా, నాకు ఓ లవర్ ఉంది. రియలీ? రోజు నాకు ఐ లవ్ యూ చెప్పి పూలిస్తుంది తెలుసా? వారే వా, ఎక్కడ? కలలో. అనుకున్నా. ఇదిగో నువ్వు రోజు ఇలా కలకంటూ ఉండు, ఎప్పుడో అప్పుడు మన ఓంకారం అంబుజాక్షికి నీకు పెళ్లి చేస్తాడు. అమ్మో, అంబుజాక్షితోనా? బాబోయ్,